అండి హిమాచల్ అంటేనే చెప్పాలంటే ముందు కొండలు, పచ్చని చెట్లు. ఆ చెట్లు కూడా ఎంత పెద్ద పెద్దయో మొత్తం అక్కడ న్యాచురల్‌గానే అనిపించిందండి. నేను అక్కడ హిమాచల్‌లో గమనించింది ఏంటంటే నాకు నచ్చింది అక్కడుండే గ్రామాలు, అక్కడుండే పొలాలు, ఇల్లులు కూడా నాకు చాలా ప్రత్యేకంగా అనిపించినాయండి నిజంగా. అదే మన ఊరు సైడ్ ఆంధ్ర సైడ్ అయితే ఎగ్జాంపుల్ నేను చెప్పేది. మన సైడు పొలాలు ఎలా ఉంటాయండి? మన సైడు పొలాలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఒక ఫ్లాట్‌గా ఒకే లెవెల్‌లో కనిపిస్తాయి కదా! కానీ ఇక్కడ హిమాచల్‌లో అలా పొలాలు అస్సలు అలా లేవండి. హిమాచల్ అంటేనే అది కొండ మీద కాబట్టి వాళ్ళు కొండ మీదే ఇల్లు కట్టుకుంటారు కాబట్టి అక్కడ పొలాలు కూడా ఎట్లా ఉన్నాయంటే మెట్టుల్లాగా వాళ్ళు పొలాలు ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇంటి ముందే పొలాలు ఉన్నాయి మెట్టుల్లాగా. మీరిప్పుడు వీడియోలో కూడా నేను తీస్తున్నాను కదా! చూసే ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల అలా కనబడుతున్నాయి. వాటిలో నేను ఎక్కువగా పంట చూసింది వరేసారండి. ఎక్కువగా చిన్న చిన్నగా మెట్లులాగా. దూరం నుంచి మట్టికి మేము చూస్తుంటేనండి ఆ పొలాలు కూడా ఆ కొండల మీద ఎలా ఉండేయంటే ఎంత అందంగా డిజైన్ చేసినట్టుగా అనిపించినాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గమనించొచ్చండి. ఇక్కడ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్క ఇల్లు ఒక్కో డిజైన్‌గా భలే ఉన్నాయి. అంటే పల్లెటూరులో ఒక విధంగా కట్టుకుంటారు కదా ఇల్లులు. సిటీలో ఒక విధంగా మంచిగా డిజైన్‌గా కట్టుకుంటారు కదా! కానీ ఈ హిమాచల్‌లో అలా కాదు. కొండ ప్రాంతానికి తగ్గట్టుగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టున్నారు. కింద నుంచి వాళ్ళు కట్టుకునే డిజైన్ వేరేగా ఉన్నా సరే పైన మట్టికి మనమేం పైన స్లాబ్ లాగా వేసుకుంటాం కదా! వీళ్ళు అలా లేదనమాట. ఆ పైకప్పులు వాళ్ళకి కూడా ఎట్లాగంటే కొంచెం వాలుగా ఉన్నట్టుగా ఉన్నాయి నాకు. పైకొచ్చేసరికి వాళ్ళ ఇల్లు పైకొచ్చేసరికి అందరూ వాలుగానే కట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వర్షాలకి, చలికాలము మళ్ళీ మంచు పడతా ఉంటది కాబట్టి అందుకని వాళ్ళు దానికి తగ్గట్టుగా కొండ ప్రాంతానికి తగ్గట్టుగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టున్నారు. నాకైతే అక్కడ ఇల్లు, పొలాలు అన్నీ కొండల మధ్య కలిసిపోయినట్టుగా అనిపించాయి. ముందు మేము స్టార్ట్ అయ్యే ముందు మా చర్చి వాళ్ళందరూ అన్నారు టాబ్లెట్ వేసుకుని బస్సు ఎక్కండి అని. ఎందుకంటే కొండ పైకి వెళ్తున్నాం కాబట్టి నా బస్సు అటు ఇటు తిరుగుతా కొండ కాబట్టి తిరుగుతూ ఉంటుంది రౌండ్ రౌండ్గా. అందుకని మీకు తల తిరిగిద్ది అందుకని టాబ్లెట్ వేసుకుని ఎక్కమన్నారు బస్సు. కూడా కళ్ళు తిరిగి వచ్చేమని ఒక టాబ్లెట్ తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్నానండి. కానీ నాకేమో అదేమో అవసరం పడలేదు. ఎందుకనంటే వైపేమో కొండలు ఇంకో వైపేమో చిన్న చిన్న ఇల్లు మధ్యలో పొలాలు అసలు చుట్టూ ఆ పచ్చదనం చూసేసరికి ఎంజాయ్ చూస్తేనే వెళ్ళాం కానీ అసలు ఎక్కడ ఉదాస్తో వెళ్ళలేదండి. నేను చూసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి. మీకు కానీ నచ్చితే కానీ ఒక లైక్ చేయండి.